వాళ్ళు ఆగస్ట్ 15 రోజు మా స్కూల్కి వచ్చారు. అందులో మేమందరం మా స్కూల్ వాళ్ళందరం పార్టిసిపేట్ చేయడం జరిగింది. మహా న్యూస్ వాళ్ళు దేశభక్తి గురించి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అందులో దేశభక్తి గేయాలు, దేశభక్తి మీన రచనలు ఇవన్నీ చెప్పడం జరిగింది. మా స్కూల్ వాళ్ళ మహా న్యూస్ వాళ్ళు ఈరోజు వచ్చి మాకు సర్టిఫికేట్స్ ఇచ్చారు. దానికి ధన్యవాదములు. మహా న్యూస్ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసినందుకు దానికి ధన్యవాదములు. ఇలా ఎన్నో చేయాలని మహా న్యూస్ వాళ్ళ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మహా న్యూస్ వారు ఆగస్టు 15 రోజున ప్రోగ్రాం చేశారు. ఆ ప్రోగ్రాంలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. అందులో పాటలు పాడాను, అన్ని పాటలు తెలుసుకున్నాను. దేశభక్తి గురించి, దేశభక్తి అంటే ఏంటో తెలుసుకున్నాను. ఈ ప్రోగ్రాం నిర్వహించినందుకు మహా న్యూస్ వారికి ధన్యవాదాలు. మహా న్యూస్, మహా మ్యాక్స్ ఛానల్ వాళ్ళు 15th ఆగస్టు పురస్కరించుకొని పిల్లలలో భక్తిభావాన్ని, దేశీయ స్ఫూర్తిని, జాతీయ భావాన్ని, స్ఫూర్తిని రగిలించేందుకు 1 minute స్ఫూర్తిని కలిగించే విధంగా మాట్లాడడము, దాని మీద కాంటెస్ట్ ఏర్పాటు చేయడం అనేటువంటిది ఓ చక్కటి మంచి ప్రోగ్రాం ఇది. దీనివల్ల పిల్లల్లో భక్తిభావం ఏర్పడమే, దేశం మీద భక్తి ఏర్పడమే కాకుండా స్ఫూర్తిని కూడా రగిలిస్తూ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా మా పాఠశాలకు వచ్చేసి మా పిల్లల్లో కూడా ఈ పోటీలో పాల్గొనమని ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పిల్లలు కూడా సంతోషంగా పాల్గొన్నారు. కాంటెస్ట్లో పాల్గొనడం, ఓడడమా గెలవడం అనేటువంటిది కాకుండా పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది 1 minute దేశీయ భావాన్ని పెంపొందించే విధంగా చక్కగా మాట్లాడి మా పిల్లల్లో కూడా ఆ దేశభక్తి భావన అనేటువంటిది పెరిగించడంలో ఈ మహా మ్యాక్స్, మహా న్యూస్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి నుంచి ఈరోజు మా పాఠశాలలో పాల్గొన్నటువంటి పిల్లలకు కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా పంపించినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఇంకా దేశీయ భక్తి భావాన్ని పెంపొంచే విధంగా, జాతీయ భావాన్ని పిల్లల్లో స్ఫూర్తిని కలిగించే విధంగా ఇంకొన్ని కార్యక్రమాలను కూడా ఈ మహా మ్యాక్స్, మహా న్యూస్ ఛానల్ వాళ్ళు తీసుకోవాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.